హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ఈ వీడియోలో మనం కేవైసీ సర్వీస్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దానికోసం స్ప్రింగ్ ఇనిషియలైజర్లో లాంగ్వేజ్ని జావా సెలెక్ట్ చేసుకుందాం. ప్రాజెక్ట్ టైప్ వచ్చి మావెన్, స్ప్రింగ్ బూట్ వచ్చి ద లేటెస్ట్ వర్షన్, గ్రూప్ ఐడి వచ్చి com.techvica కాపీ, తర్వాత వచ్చి ఆర్టిఫాక్ట్ ఐడి. సో ప్రీవియస్గా మనం యూజర్ సర్వీస్ని క్రియేట్ చేసాం కదా, సో సిమిలర్గా నేను రెఫర్ చేస్తున్నాను. సో ఇది వచ్చి కేవైసీ. ప్యాకేజ్ నేమ్ వచ్చి ఇలా పెట్టేద్దాం, com.techvica.kyc అంటే సరిపోతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎస్ఆర్సి మెయిన్ జావా com.techvica యూజర్, ప్యాకేజ్ నేమ్ com.techvica kyc. ఓకే, సో ప్యాకేజింగ్ జార్ కాన్ఫిగరేషన్ వచ్చి యామెల్కి వెళ్ళిపోదాం. తర్వాత మనకు కావాల్సింది యాక్చుయేటర్, స్ప్రింగ్ డేటా జేపీ ఇవంతా యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ స్ప్రింగ్ వెబ్, తర్వాత యాక్చుయేటర్, తర్వాత డెవ్ టూల్స్, నెక్స్ట్ వచ్చి లాంబాక్ కూడా యాడ్ చేద్దాం. సో జేపీఏ, PostgreSQL డ్రైవర్, ఇంకేదైనా మిస్ అయ్యి ఉంటాయని చూద్దాం. వ్యాలిడేషన్, తర్వాత ఓకే స్వాగర్ మాన్యువల్గా కాపీ చేసుకుందాం. ఓకే, ఇవి సరిపోతాయి. తర్వాత వచ్చి ఒకసారి ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూద్దాం, ప్రాపర్గా ఉందా లేదా. గ్రూప్ ఐడి టెక్వికా -kyc సర్వీస్ సూపర్, జావా వర్షన్ ఉంది. సో దీస్ ఆర్ ద డిపెండెన్సీస్ విచ్ ఐ యాడెడ్. పర్ఫెక్ట్. ఓకే, నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. దీన్ని జనరేట్ చేద్దాం. సో మనకు ప్రాజెక్ట్ జనరేట్ అయింది కదా, ఇక్కడ షో ఇన్ ఫోల్డర్లోకి వెళ్దాం. దీన్ని ఇక్కడ కట్ చేసుకొని మనకు ఐడియా ప్రాజెక్ట్ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ ఇద్దాం. సో ప్రజెంట్ అయితే దీన్ని కాపీ చేసుకుందాం సేమ్ నేమ్ని, ఎందుకంటే మనం గిటబ్లో రిపాజిటరీలోకి వెళ్తే ఈ రిపాజిటరీస్లో చూసుకోండి, మనం ఆల్రెడీ క్రియేట్ చేసినట్టు ఉన్నాయి. టెక్వికా యూజర్ సర్వీస్ అని ఉంది కదా, సిమిలర్గా క్రియేట్ చేద్దాం. న్యూ పైన క్లిక్ చేసుకొని రిపాజిటరీ నేమ్, ఓకే, తో విజిబిలిటీ పబ్లిక్ ఇచ్చేస్తున్నా. సో రీడ్మీ ఫైల్ యాడ్ చేసే, జావా టైప్, లైసెన్స్ వచ్చి GNU, ఓకే, క్రియేట్ రిపాజిటరీ. సో మనకి రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది కదా, దీన్ని క్లోన్ చేసుకుందాం. కాపీ, ఇక్కడ ఒక బ్యాకప్ ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం, ఎందుకంటే మనకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది సేమ్ నేమ్తో. ఈ బ్యాకప్లోకి ఆ జిప్ని మూవ్ చేసుకుందాం. తర్వాత గిట్ బ్యాష్ ఓపెన్ చేద్దాం ఈ లొకేషన్లో. సో మ్యాక్సిమైజ్ చేస్తున్నా. ఇప్పుడు గిట్ క్లోన్, మనం కాపీ చేసాం కదా ఇంతకు ముందు, దాన్ని పేస్ట్ ఇద్దాం. ఎంటర్. ఓకే, ఇక్కడ చూసారా మనకైతే క్లోనింగ్ అయితే అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసుకుందాం. ఇది క్లోన్ అయింది కదా టెక్వికా KYC సర్వీస్. ఈ బ్యాకప్లో మనకు ఆల్రెడీ జిప్ ఉంది. సో అక్కడ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ పై క్లిక్ చేద్దాం. ఓకే, క్లోజ్ చేద్దాం. ఈ జిప్ని ఇంక మనం డిలీట్ చేద్దాం. సో అన్జిప్ అయింది కదా, దీన్ని అంతా కాపీ చేసుకుందాం. Ctrl+X కట్ చేసుకోండి. ఎక్కడ మనం ఇది కదా క్లోన్ చేసింది, ఇది కాదు. KYC సర్వీస్లోకి వెళ్ళి పేస్ట్ ఇచ్చేద్దాం. రీప్లేస్ ఫైల్ ఇన్ డెస్టినేషన్. ఓకే, ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఐడియా ప్రాజెక్ట్స్, ఈ బ్యాకప్ ఇంకా అవసరం లేదు కాబట్టి డిలీట్ చేద్దాం. సో ఇప్పుడు KYC సర్వీస్ని ఇంపోర్ట్ చేద్దాం. ఫైల్,
ఓపెన్ ఉంది కదా దానిపై క్లిక్ చేసుకొని ఐడియా ప్రాజెక్ట్ పై క్లిక్ చేసుకొని ఈ కేవైసీ సర్వీస్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని న్యూ విండో పై క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది మనకు ఇంటెలిజేలో ఇంపోర్ట్ అవుతుంది. వెయిట్ చేద్దాం. ఇక్కడ మీకు లోడ్ మెవెన్ ప్రాజెక్ట్ ఉంది కదా దానిపై క్లిక్ చేయాలి. సో కేవైసీ ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ లోడ్ అయ్యింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మీకు కనిపిస్తుంది కదా సెట్టింగ్స్ అని ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎస్డికేని 21 ఉంది, తర్వాత ప్రాజెక్ట్ 21 ఉంది. ఓకే మోడల్స్ అది ప్రాజెక్ట్లో ఒకటి ఇక్కడ 21 ఇక్కడ లాంగ్వేజ్ లెవెల్ కూడా మనం 21ని సెలెక్ట్ చేసుకొని అప్లై. ఓకే తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి మెవెన్ అని టైప్ చేయండి. సో ఇక్కడ వ్రాపర్ ఉంది కదా మనకు వ్రాపర్ అవసరం లే, మనకు ఆల్రెడీ మెవెన్ ఉంది కదా. ఫోల్డర్ లొకేషన్ని కాపీ చేసుకుందాం. ఇది అన్చెక్ చేద్దాం ఎందుకంటే మనకు మెవెన్ డాట్ కాన్ఫిగ్ ఇంకా అవసరం లే మనం ఇది తీసుకుంటే. అప్లై. ఓకే సో ఇక్కడ మెవెన్ ఉంది కదా ఒకసారి ప్రాజెక్ట్ని సింక్ చేద్దాం. రీలోడ్. ఓకే సారీ నేను క్యాన్సిల్ చేసా, మళ్ళీ సింక్ చేద్దాం. ఓకే సింక్ అయిపోయింది. ఫస్ట్ ఏంటంటే నోటిఫికేషన్. ఓకే డీబీని కనెక్ట్ చేద్దాం. సో జావా రీసోర్సెస్లో అప్లికేషన్ డాట్ వైఎంఎల్ ఫైల్ ఉంది కదా. సో యూజర్ సర్వీస్ ఉంది కదా ఆ ఫైల్ని ఓపెన్ చేసుకొని డేటాబేస్ కనెక్ట్ చేసుకుందాం. ఓకే ఇక్కడ ఒక స్పేస్ ఇస్తా స్ప్రింగ్కి డేటా సోర్స్కి. టెక్వికా ఓకే యూజర్స్ అని ఉందా. ఇక్కడ మనం కేవైసీ అని పెడదాం. కేవైసీ అండర్స్కోర్ లోకల్. దీన్ని కాపీ చేసుకొని పోస్ట్ గ్రేస్ ఉంది కదా ఓకే ఇదంతా క్లోజ్ చేసుకుందాం. ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ పైన డేటాబేస్ పై క్లిక్ చేద్దాం. ఓకే టెక్వికా కేవైసీ డిబి లోకల్ సూపర్ సేవ్. ఓకే ఇది కూడా నాకు యూజర్స్ డిబి కూడా నాకు నచ్చలేదు, ఒకసారి డ్రాప్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తా. ఇది యూజర్స్ కదా, యూజర్స్ అవసరం లే జస్ట్ సింగులర్ పెట్టుకొని లోకల్. ఇప్పుడు డిబి నేమ్ బాగుంది, కంట్రోల్ సి. పోస్ట్ స్క్రీన్ ఓపెన్ చేసుకొని క్రియేట్ న్యూ డేటాబేస్ సేమ్. ఓకే ఇప్పుడైతే మనకు యూజర్ డిబి ఉంది, కేవైసీ డిబి ఉంది. సో ప్రెసెంట్ మనం కేవైసీ వర్క్ చేస్తున్నాం కాబట్టి కేవైసీని ఎక్స్టెండ్ చేసి చూద్దాం. ఓకే టేబుల్స్ అయితే ఏం లేవు, ఇప్పుడు క్రియేట్ చేద్దాం టేబుల్స్ అవంతా. ఓకే మనకు కనెక్షన్స్ పర్ఫెక్ట్గా ఉండే, కనెక్షన్ ఈజ్ ఓకే. సో మనకి ఇప్పుడు స్ట్రక్చర్ కావాలా. సో ఫస్ట్ నేను మీకు సింపుల్గా ఈ స్ట్రక్చర్ ఎలా ఉండాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత మనం కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. కేవైసీ సర్వీస్. ఈ కేవైసీ సర్వీస్లో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, కంట్రోలర్ ప్యాకేజ్ కావాలి. కంట్రోలర్ తర్వాత మనకు సర్వీస్ కావాలి. సర్వీస్ తర్వాత మనకి ఏం అవసరం, రిపోజిటరీ. సో రిపోజిటరీ తర్వాత మనకు ఎంటిటీ అవసరం కదా. సో మనకి ఎంటిటీ వచ్చేసిన తర్వాత మనకి ఏం కావాలి, డిటిఓస్ కావాలి. డిటిఓస్ తర్వాత మనకి ఏదన్నా ఈసారి మ్యాపర్ని క్రియేట్ చేద్దాం, ఒక మ్యాపర్ని. తర్వాత మ్యాపర్ తర్వాత మనకు ఎక్సెప్షన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ఒక ప్యాకేజ్ కావాలి. సో తర్వాత మనకు కాన్ఫిగ్ అని ఒక ప్యాకేజ్ కావాలి. సో ఇలా మనం ఒక ప్యాకేజ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ప్యాకేజ్ స్ట్రక్చర్ కానీ క్రియేట్ చేసుకుంటే ప్రతి ఒక్క ప్యాకేజ్లో మనకు కావాల్సింది ఫస్ట్ ఏంది, కేవైసీ రెస్ట్ కంట్రోలర్ అనేది కావాలి కదా. కేవైసీ రెస్ట్ కంట్రోలర్. ఈ కేవైసీ రెస్ట్ కంట్రోలర్లో ఎండ్ పాయింట్స్ని డిఫైన్ చేద్దాం.
సో సర్వీస్కి సిమిలర్గానే కేవైసీ సర్వీస్ అని రాద్దాం. ఇది వచ్చి ఇంటర్ఫేసు, మనకు కావాలంటే ఐఎంపిఎల్ పెట్టుకుందాం. తర్వాత వచ్చి రిపాజిటరీ. సో రిపాజిటరీలో మనకు కేవైసీ రిపాజిటరీ. సో రిపాజిటరీ తర్వాత మనకి ఏం కావాలి, ఎంటిటీ. సో ఎంటిటీ అంటే కేవైసీ డీటెయిల్స్ అని ఇద్దాం. కేవైసీ డీటెయిల్స్ బాగుంటుంది. దాని ఫ్లో మళ్ళీ నేను చెప్తా. సో డిటివిలో మనకి ఏం కావాలి, కేవైసీ రిక్వెస్ట్ కావాలి, అంటే యూజర్ నుంచి వచ్చే రిక్వెస్ట్. తర్వాత మనకు అదే విధంగా రెస్పాన్స్ కూడా కావాలి. తర్వాత మనం ఈసారి మ్యాపర్ని క్రియేట్ చేసా. లెట్సే కేవైసీ మ్యాపర్ అనుకుందాం. ఒక మ్యాపర్ని కూడా క్రియేట్ చేద్దాం. తర్వాత మనకు ఎక్సెప్షన్. సో ఎక్సెప్షన్స్లో మనకు తెలుసు కదా, గ్లోబల్ ఎక్సెప్షన్స్ని యూస్ చేద్దాం. గ్లోబల్ ఎక్సెప్షన్. తర్వాత వచ్చి కాన్ఫిగ్స్. సో కాన్ఫిగ్స్ అనేవి మనకు స్వాగర్కి సంబంధించిన కాన్ఫిగ్స్ కానీ ఏవైనా సరే కాన్ఫిగ్స్ అంతా ఇక్కడ యాడ్ చేద్దాం. సో ఇలా మనం ఒక్కొక్క ప్యాకేజ్ చూసారు కదా. సో ఏ ప్యాకేజ్కి ఆ ప్యాకేజ్ మనం సెపరేట్గానే క్రియేట్ చేసుకుంటే మన యొక్క ప్రాజెక్ట్ అనేది స్మూత్గా ఉంటుంది. సో ఇది మన యొక్క ప్రాజెక్ట్ స్ట్రక్చర్. నేనేం చెప్పొచ్చు అంటే దీన్ని కేవైసీ ఉంది కదా, ప్యాకేజ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కేవైసీ సర్వీస్ను ఓపెన్ చేసుకొని, మనకు ఆల్రెడీ గిట్హబ్ కోపైలట్ ఉంది. సో నాకు క్రెడిట్స్ కూడా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఓకే, క్రెడిట్స్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని మనమే క్రియేట్ చేద్దాం. సో న్యూలోకి వెళ్ళి ప్యాకేజ్లో ఫస్ట్ మనకు కావాల్సింది ప్యాకేజ్ ఏంది, కంట్రోలర్. అంటే మనకి ఇక్కడ యూజ్ చేసేది రెస్ట్ కంట్రోలర్ కాబట్టి రెస్ట్ కంట్రోలర్ అని రాసా. సో నెక్స్ట్ ప్యాకేజ్ ఏంది, సర్వీస్ అనేది ఇక్కడ సర్వీస్. సో మనకు సర్వీస్ తర్వాత కావాల్సింది ఏంది, రిపాజిటరీ లేయర్ కదా. సో ప్యాకేజ్లోకి వెళ్ళి ఒక పని చేద్దాం. మనం ఆల్రెడీ ఇక్కడ రిపాజిటరీ అని ఉంది కదా, ఇక్కడ కాపీ చేసుకొని సింపుల్గా పేస్ట్ ఇద్దాం ఇక్కడ ప్యాకేజ్లో రిపాజిటరీ. సో నెక్స్ట్ లేయర్ ఏంది, ఎక్సెప్షన్. ఇక్కడ వచ్చి పేస్ట్ ఇద్దాం. సో రిపాజిటరీ తర్వాత సర్వీస్ అయిపోయింది. ఓకే, డిటిఓ ఎంటిటీ. సో డిటిఓ ఒకటి కావాలి, తర్వాత మనకు ఎంటిటీ కూడా కావాలి. ఓకే క్లాస్ క్రియేట్ చేశానా, delete. ఎక్కడ ఉంది delete, ఓకే delete. నెక్స్ట్ ప్యాకేజ్లోకి వెళ్ళి ఎంటిటీ. సో ఇంకేదన్నా ఉందా, ఓకే మ్యాపర్ గడ్ ఉంది. ఈసారి మ్యాపర్ గడ్ క్రియేట్ చేద్దాం. ప్యాకేజ్లోకి వెళ్ళి మ్యాపర్ తర్వాత కాన్ఫిగ్ కూడా క్రియేట్ చేద్దాం. ప్యాకేజ్లోకి వెళ్ళి కాన్ఫిగ్. ఓకే కాన్ఫిగ్ అంటే గుర్తొచ్చింది, యూజర్ సర్వీస్లోకి వెళ్తే pom.xml ఉంది కదా, స్వాగర్కి సంబంధించింది లాస్ట్ టైం తీసుకోవాలా. సో స్వాగర్ది కాపీ చేసుకొని ఇక్కడ pom.xmlలో యాడ్ చేద్దాం. అంటే మ్యాక్సిమం మనం కోడ్ రాసేదానికి ట్రై చేద్దాం. అంటే చిన్నవి ఇప్పుడు కాంప్లెక్స్ లాజిక్స్ అటువంటివంతా మనం యూజ్ చేసుకునేది బెస్ట్ అన్నమాట. సో తర్వాత మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు స్వాగర్ కాన్ఫిగ్ ఆల్రెడీ ఉంది కదా. సో కాపీ ఈ కాన్ఫిగ్లోకి వెళ్ళి పేస్ట్ ఇచ్చేద్దాం. ఓకే ఒకసారి చూద్దాం స్వాగర్ కాన్ఫిగ్ ప్రాపర్గా ఉందా లేదా. ఇక్కడ యూజర్ సర్వీస్కి బదులు కేవైసీ సర్వీస్. ఓకే అంతే పర్ఫెక్ట్. ఇక్కడ యూజర్ సర్వీస్ బదులు
కేవైసీ సర్వీస్ అని రీనేమ్ చేసా. ఓకే, స్వాగర్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనకు ఒకసారి ప్రాజెక్ట్ని ఏం చేద్దామంటే బిల్డ్ చేద్దాం. maven clean install. ఓకే, సూపర్, బిల్డ్ సక్సెస్ కదా. ఇప్పుడు మనకు కావాల్సింది గిట్హబ్ కోపైలట్ని యూజ్ చేసుకొని మనం ప్రాంప్ట్ ఇద్దాం. మనం ఆల్రెడీ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేసాం. స్ప్రింగ్ బూట్ 4.x అని జావా 21తో మనం క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ అండర్స్టాండ్ కరెంట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఫస్ట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోమని చెప్దాం. విత్ క్లీన్ ఆర్కిటెక్చర్. సో మనం ఏమేమి రాస్తున్నాం ఇక్కడ, ఈ ఆర్కిటెక్చర్ కూడా అర్థం చేసుకుంటే ఇంకా బెస్ట్. కంట్రోలర్, సర్వీస్, repository అండ్ ఎంటిటీ ఎక్సెట్రా అని ఇచ్చేద్దాం. అంటే తర్వాత అది మొత్తం అనలైజ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇంప్లిమెంట్ చేయాలి కదా. మెయిన్గా ఇంప్లిమెంట్ కేవైసీ మేనేజ్మెంట్. దానికి చెప్తాను కేవైసీ మేనేజ్మెంట్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. విత్ మనకు కావాల్సింది ఫస్ట్ యూజ్ ఏంది, ఎంటిటీ ఏంది, కేవైసీ డీటెయిల్స్ అనేద్దాము. డీటెయిల్స్ అనేద్దాం, TETAILS. ఓకే, కేవైసీ డీటెయిల్స్ ఎంటిటీ ENTITY. ఈ ఎంటిటీలో మనకు మెయిన్గా కావాల్సింది ఏంది, ఐడి కావాలి. తర్వాత మనకు యూజర్ ఐడి కావాలి. యూజర్ ఐడి అంటే యూజర్ నుంచి వచ్చేది. తర్వాత వచ్చి పాన్ నంబర్ తీసుకుందాం. అంటే పాన్ నంబర్ని బట్టి మనం వెరిఫై చేద్దాం. అంటే కేవైసీ అనేది వెరిఫై అయినట్టు, స్టేటస్ వెరిఫై అయిందా లేదా. సో స్టేటస్ తర్వాత ఇంకా మనకు ఇక్కడ దాకా సరిపోతుంది అనుకుంటున్నా. ఓకే, చూద్దాం. క్రియేటెడ్ అట్, ఇది ఎప్పుడు క్రియేట్ చేసాం. తర్వాత కావాలంటే అప్డేటెడ్ అట్ అని పెడదాం. ఎందుకంటే ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత స్టేటస్ అనేది మళ్ళీ చేంజ్ చేస్తాం, అప్డేట్ చేస్తాం. అంటే ఫస్ట్ పెండింగ్లో ఉంటుంది, తర్వాత వెరిఫై అయినట్టుగా. సో అలా. ఇంకోటి ఏంటంటే, సో దీనికి డిఫాల్ట్గా ఎంటిటీకి ఏం చేద్దామంటే డిఫాల్ట్ స్టేటస్ పెడదాం. స్టేటస్ ఆల్రెడీ ఉంది కదా. డిఫాల్ట్ స్టేటస్ అనేది పెండింగ్ అని ఇచ్చేద్దాం, PNDING. ఓకే, సో ఇక్కడ దాకా మనకు సూపర్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, కేవైసీ రిక్వెస్ట్ కావాలి కదా, ఈ డేటాని సేవ్ చేసేదానికి. తర్వాత ఈసారి కేవైసీ రెస్పాన్స్ కూడా తీసుకుందాం. మనకు కేవైసీ రిక్వెస్ట్ ఉంది, కేవైసీ రెస్పాన్స్ DTOస్ని క్రియేట్ చేయమంటున్నాం. తర్వాత మనకు మ్యాపర్ క్లాస్ కూడా అడుగుదాం. మ్యాపర్ క్లాస్ తర్వాత రిపోజిటరీ క్లాస్ని క్రియేట్ చేయమన్నాం. అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. తర్వాత సర్వీస్ క్లాస్, అది డిటెక్ట్ చేస్తుంది లేదో ఒకసారి చూద్దాం. సర్వీస్ క్లాస్ అవంతా. తర్వాత మనం కంట్రోలర్ క్లాస్లో మనకు కావాల్సింది పోస్ట్ కదా. పోస్ట్ ఆఫ్ /API/v1 ఇచ్చామా. దీంట్లో ఎలా ఉంది, సేమ్ స్ట్రక్చర్ ఫాలో అవుతాం. రెస్ట్ కంట్రోలర్లోకి వెళ్తే API యూజర్స్ అని ఉంది. ఓకే, ఇంకా v1 అవంతా అవసరం లేదు. సో API యూజర్స్ అని ఉంది కదా. సిమిలర్గా మనం కేవైసీ అని ఇద్దాం. ఇది వచ్చి APIనే. ఓకే, అండ్ డూ ద వ్యాలిడేషన్. ఇది ప్రాపర్గా అంతేం లేదు, బట్ స్టిల్ ఇది అర్థం చేసుకుంటుందని
నా ఫీలింగ్స్. గ్లోబల్ ఎక్సెప్షన్ క్రియేట్. గ్లోబల్ ఎక్సెప్షన్ క్లాస్ కూడా మనం క్రియేట్ చేయమంటున్నాం. తర్వాత స్వాగర్ ఆల్రెడీ ఉంది. తర్వాత ఇంకేం కావాలి, ఇక్కడ దాకా సరిపోతుంది అనుకుంటా. తర్వాత ఏం చేస్తాం, క్రియేట్ ఓన్లీ పోస్ట్ ఏపీ, పోస్ట్ రిక్వెస్ట్ ఓన్లీ. అంటే నేను చాలా జనరల్గా ఇచ్చా. ఇంకా చేద్దాం. ఓకే, ఇక్కడ దాకా సరిపోతుందిలే దీనికి. ఇక్కడ మనం ఏజెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఎంటర్. చూద్దాం ఇవంతా మనకు ప్రాపర్గా క్రియేట్ చేసి ఇస్తుందో లేదో. ఓకే, ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని ఒకసారి ఇది అనలైజ్ చేస్తుంది. హోప్ఫుల్లీ క్లాస్ నేమ్స్ అవంతా ప్రాపర్గా వస్తాయని అనుకుంటున్నా. ఓకే, మళ్ళీ ఎగ్జిస్టింగ్ క్లాస్ని రీడ్ చేసి పర్ఫెక్ట్ అంట. ఇప్పుడు క్రియేట్ చేసింది చూద్దాం. కంట్రోలర్ ఇక్కడ క్రియేట్ చేసిందా? ఓకే, చూద్దాం ఒకసారి. ఓకే, డిటిఓస్ని క్రియేట్ చేస్తుంది, రెస్పాన్స్ని క్రియేట్ చేసి, మ్యాపర్ క్లాస్ ఇక్కడ క్రియేట్ చేసింది. సూపర్, లుక్స్ గుడ్ ఓన్లీ. కస్టమ్ ఎక్సెప్షన్ ఇక్కడ క్రియేట్ చేసిందా? ఓకే ఫైన్. పాండ్ రిలేటెడ్ ఎక్సెప్షన్ ఇక్కడ క్రియేట్ చేసింది. ఓకే, ఆల్మోస్ట్ 10 ఫైల్స్ని క్రియేట్ చేసింది. చూద్దాం ఎంత క్రెడిట్స్ యూజ్ చేసుకుంటుందో. ఇవంతా మనం రాసి ఇచ్చు, కాకుంటే ప్రెజెంట్ మనం ట్రెండ్ అంతా ఏఏ కాబట్టి నేను జస్ట్ గిటప్ కోపైలట్ని యూజ్ చేస్తున్నా. హలో వన్స్, మీరు ఇప్పుడు చూసుకుంటే డిటియూలు యాడ్ అయిపోయినాయి, ఎంటిటీ యాడ్ అయిపోయింది, ఎక్సెప్షన్స్ కూడా యాడ్ అయిపోయినాయి, మ్యాపర్ యాడ్ అయిపోయింది, రిపోజిటరీ యాడ్ అయిందా? సూపర్. రెస్ట్ కంట్రోలర్ కూడా యాడ్ అయిపోయింది, కేవైసీ సర్వీస్ కూడా యాడ్ అయిపోయింది. ఓకే ఓకే, వై ఇది readme.md ఫైల్ కూడా క్రియేట్ చేస్తుంది. ఇవంతా మనకు వద్దు అసలు. ఇవంతా క్రియేట్ చేస్తే మళ్ళీ మనకు క్రెడిట్స్ అయిపోతాయి. సో నెక్స్ట్ టైం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వి డోంట్ వాంట్ readme ఫైల్ అని. సమ్మరీ ఇస్తుంది మనకు. చూద్దాం సమ్మరీ అనేది రాని. కీప్ ఆల్. 12.4 క్రెడిట్స్. చూద్దాం ఎంత అయిందో. ఓకే, పర్లే, ఇంకా నేను యూజ్ చేయను, ఇంకా కొరవంతా నేనే రాసిస్తా. ఓకే ఫైన్, ఎంటిటీని క్రియేట్ చేసింది. ఓకే, ఇదంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ ఏంది, ఎంటిటీ. ఎంటిటీ ఎక్కడుంది, ఇక్కడ కేవైసీ డీటెయిల్స్. ఓకే, టేబుల్ క్రియేట్ చేసింది. ఐడి ఓకే, మనకి ఇలా వద్దు. నేనేం చేస్తానంటే ప్రీవియస్గా మనకి ఎంటిటీ ఉంది కదా, యూజర్ సర్వీస్లో కూడా మనకి ఇలా వద్దు. సో ఐడియా ప్రాజెక్ట్లోకి వెళ్ళి లాస్ట్ టైం నేను కాఫ్కా ప్రాజెక్ట్లో ఎస్ఆర్సి మైన్ జావా టెక్వికా ప్రొడ్యూసర్ టీటీఓ ఈ యూజర్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఐడి అనేది నాకు ఇలా ఉండాలి కాబట్టి సో కంట్రోల్-C, ఇంక ఇది అవసరంలే. సో ఐడెంటిటీ స్ట్రాటజీ నాకు వద్దు, నాకు సీక్వెన్స్ స్ట్రాటజీ అనేది అవసరం. పోర్ట్ ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది అది. ఓకే, కేవైసీ సీక్వెన్స్ జనరేటర్. ఓకే, సీక్వెన్స్ నేమ్ వచ్చి కేవైసీ సీక్వెన్స్ అంట. ఓకే సూపర్ ఫైన్, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. సో సిమిలర్గా మనకు యూజర్ సర్వీస్లో కూడా అలానే చేద్దాం, పేస్ట్ ఇచ్చి. ఇది కేవైసీ కాదు కదా, యూజర్ సీక్వెన్స్. ఓకే పర్ఫెక్ట్, బ్యాక్ టు కేవైసీ సర్వీస్కి వచ్చేద్దాం. ఇక్కడ మనకు యూజర్ ఐడి ఉంది, పర్ఫెక్ట్. పాన్ నంబర్ ఉంది, కేవైసీ స్టేటస్ ఉంది. ఓకే, క్రియేటెడ్ అప్డేటెడ్
ఓకే. ఈనం టైప్ తీసుకున్నారా? కేవైసీ స్టేటస్‌ని. ఓకే. పెండింగ్, అప్రూవ్డ్, రిజెక్టెడ్. ఓకే. దిస్ ఈజ్ ఆల్సో గుడ్. హ్మ్. ఫైన్. ఇదైతే ఓకే నాకు కేవైసీ ఇన్ఫర్మేషన్. తర్వాత ఇవంతా నార్మల్ గ్లోబల్ ఎక్సెప్షన్సే గదా! సో, దీని గురించి మనం పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని వదిలేద్దాం. నెక్స్ట్ మ్యాపర్ ఏం చేసింది? ఓకే. 2 ఎంటిటీ, 2 రెస్పాన్స్. తర్వాత వచ్చి రిపాజిటరీ. ఫైండ్ బై పాన్ నంబర్, ఫైండ్ బై యూజర్ ఐడి. ఓకే. 2 తీసుకునింది. ఓకే. ఫైన్. మెయిన్‌గా మనకు కావాల్సింది కంట్రోలర్. ఇది కేవైసీ కంట్రోలర్ గాకుండా కేవైసీ రెస్ట్ కంట్రోలర్ అని రీనేమ్ చేస్తా. కేవైసీ రెస్ట్ కంట్రోలర్. ఓకే. ఒకసారి చూద్దాం. ఓకే. సర్వీస్ ఇంజెక్ట్ అయింది. సర్వీస్ ఎలా ఉంది? ఓకే. సర్వీస్ మళ్ళీ చూద్దాం. సబ్మిట్ కేవైసీ అంట. ఓకే. ఫస్ట్ కేవైసీ రిక్వెస్ట్ తీసుకుంటుంది. కేవైసీ రిక్వెస్ట్ అంటే యూజర్ ఐడి, పాన్ నంబర్. ఓకే. ఓన్లీ యూజర్ ఐడి, పాన్ నంబర్‌నే తీసుకుంటుంది. ఓకే. అవి రెండిటిని ఈ సబ్మిట్‌లోకి అదే సర్వీస్ లేయర్‌లోకి వస్తుంది. చెక్ ఇఫ్ పాన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. పాన్ నంబర్ ఆల్రెడీ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఓకే. లేకపోతే ఆ ఎంటిటీ రిక్వెస్ట్‌ని ఎంటిటీగా కన్వర్ట్ చేసుకుంటుంది. డేటాబేస్‌లో సేవ్ అయిపోతుంది. కేవైసీ డీటెయిల్స్ అంటే ఇవి కదా! ఓకే. పాన్ నంబర్ ఒకటే ఇస్తున్నాం. కొరవంతా ఆటోమేటెడే కాబట్టి ఇబ్బంది లే. అవి 2 ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. అంటే ఇవి 2 యూజర్ ఐడి, పాన్ నంబర్ సరిపోతుంది. తర్వాత కన్వర్ట్ టు రెస్పాన్స్. ఓకే. కేవైసీ రెస్పాన్స్ అనేది బ్యాక్. సో, రెస్పాన్స్‌లో మనకు యూజర్ ఐడి, పాన్, స్టేటస్ అవంతా వస్తున్నాయి. ఓకే. సూపర్ బాగానే ఉంది. సో, కోడ్ అయితే ఓకే అనిపించింది నాకు. హ్మ్. ఇంకేమన్నా ఓకే. నాకు ఈ సర్వీస్ లేయర్ అనేది ఒక్క రవంత నాకు ఒక్క సెకండ్ అడుగుదాం. క్రియేట్ కేవైసీ సర్వీస్ ఇంటర్ఫేస్ అండ్ కేవైసీ సర్వీస్ ఐఎంపీఎల్. కేవైసీ సర్వీస్ కదా! ఓకే. రీఫ్యాక్టర్ అని చెప్దాం. ఓకే. ఇది మనం చేసి ఇచ్చలే. ఏ బల్లె. సో, లాస్ట్ టైం మనం చేసినాం చూద్దాం. ఒకసారి ఇవంతా క్లోజ్ చేసుకొని ఇక్కడ చూసారు కదా! సర్వీస్‌లో ఐఎంపీఎల్ అని ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసాం. ఓకే. మన మిస్టేక్. మనం ఆ ప్యాకేజ్ క్రియేట్ చేయలే ఇక్కడ. సో, ఈ సర్వీస్‌లో ఐఎంపీఎల్ అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసాం. ఈ సర్వీస్ ఉంది కదా! దాంట్లోకి మూవ్ చేసుకుందాం. ఈ ఐఎంపీఎల్‌ని రీనేమ్ చేద్దాం. కేవైసీ సర్వీస్ ఐఎం కంట్రోల్ సెట్ కేవైసీ సర్వీస్ ఐఎంపీఎల్. పర్ఫెక్ట్. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఒక ఇంటర్ఫేస్ అనేది ఓన్లీ సర్వీస్‌లోనే తీసుకోవాలి. సేమ్ నేమ్‌తో కంట్రోల్ సి, న్యూ క్లాస్. ఇదొచ్చి ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్‌ని మనం ఓన్లీ సర్వీస్‌లోకి యాడ్ చేద్దాం. ఇక్కడ మూవ్ వస్తుంది చూడండి. మోర్ యాక్షన్. ఓకే. మూవ్ ప్యాకేజ్ టు హియర్. ఓకే. మనకు సర్వీస్‌లో ఇది ఉంది. సో, తర్వాత ఏం చేయాలి? దాన్ని కట్ చేసుకోవాలి. అంటే మీకు అర్థమయ్యే దానికోసం లాస్ట్ టైం ఎలా చేశానో చూద్దాం. జస్ట్ ఆ మెథడ్‌ని ఇక్కడ ఇది ఇంటర్ఫేస్ కాబట్టి ఈ మెథడ్ ఉంది కదా! జస్ట్ కంట్రోల్ సి. ఓన్లీ ఒకే మెథడ్ ఉంది. ఓకే. పర్ఫెక్ట్. మీరు చూసుకోవచ్చు లాస్ట్ టైం కూడా. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే ఇంప్లిమెంట్ యూజర్ సర్వీస్. సో, సిమిలర్‌గా ఏం చేద్దాం?
ఇంప్లిమెంట్స్ కేవైసీ సర్వీస్. ఓకే, మనకైతే నో ఎర్రర్స్. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా వస్తుంది, ఓవర్ రైట్ కట్ చేయాలి కదా. సూపర్. సో ఇటువంటి దానికి మనం అనవసరంగా ఏఐని ఎందుకు యూజ్ చేయడం. ఓకే, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది. నాకు కొన్ని లాగ్స్ అనేది యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడ్ చేద్దాం. SLF4J లాగ్స్ ఎక్కడంటే సేవ్ అయిన తర్వాత. ఓకే, కేవైసీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ కామా ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేద్దాం. ఓకే, ప్లేస్ హోల్డర్ కావాలి కదా. తర్వాత కంట్రోలర్లో ఒక లాగ్ యాడ్ చేద్దాం. ఓకే, SLF4J ఓకే, సబ్మిట్ రెస్పాన్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో రెస్పాన్స్ కూడా మనం క్యాప్చర్ చేస్తాను. ఓకే, పర్ఫెక్ట్. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. సో ఒకసారి పోర్ట్ నంబర్ని చూద్దాం. సో యూజర్ సర్వీస్లో పోర్ట్ నంబర్ ఇక్కడ కూడా ఒక లైన్ స్పేస్ ఇద్దాం. స్ప్రింగ్ డాక్. ఓకే, ఇది కూడా తీసుకుందాం. Ctrl+C. టెక్వికా. ఓకే, ఇది వచ్చి ఆటోమేటిక్గా చేంజ్ చేసుకుంటుంది అదే. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఒకసారి పోర్ట్ నంబర్ కావాలి కదా. ఇక్కడ పోర్ట్ నంబర్ వచ్చి 8080. సో 8081 తీసుకుందాం దీనికి. server.port 8080 ఆల్రెడీ యూజర్ ఉంది కదా, 8081. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని బిల్డ్ చేద్దాం. బిల్డ్ చేసినప్పుడు మనకు ఒకసారి ప్రాజెక్ట్ని సింక్ చేద్దాం. సింక్ బిల్డ్ చేద్దాం. సో maven clean install. బిల్డ్ కానీ సక్సెస్ అయితే మనకు ఏది కేవైసీ DB లోకల్లో మనకు ఆ టేబుల్స్ అనేవి అప్డేట్ అవ్వాలి. ఏదో ఎర్రర్స్ వచ్చున్నాయి. ఓకే, అథెంటికేషన్ ఇష్యూ. యూజర్ నేమ్ పాస్వర్డ్ రాంగా. ఓకే, కేవైసీ సర్వీస్లో మనకు అప్లికేషన్ డాట్ ప్రాపర్టీ హ్యామిల్ 2 ఉన్నాయి. సో ఒక్కటి డెలీట్ చేస్తా. అందుకోసం మీరు ఇక్కడ చూస్తే ఫెయిల్ అయ్యింది. ఇది స్టిల్ పోర్ట్ నంబర్ 8080నే తీసుకుంటుంది, కాకపోతే మన పోర్ట్ 8081. సో అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ని డెలీట్ చేద్దాం. ఓకే, సో కేవైసీ డీబీని ఇక్కడ మ్యాచ్ చేద్దాం. టెక్వికా. ఓకే, టెక్వికా కేవైసీ DB లోకల్ కరెక్టే కదా. టెక్వికా. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం బిల్డ్ చేద్దాం మళ్ళీ. ఓకే, మనకు బిల్డ్ అయితే సక్సెస్ అయింది. ఒకసారి ఈ కేవైసీ DB ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేసి స్కీమాస్ మన టేబుల్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ టేబుల్ అని ఉంది కదా, ఇది. ఓకే, టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో డేటా అయితే ఏం లేదు. సో కేవైసీ సర్వీస్ అయితే ఇప్పుడు మనకు వర్క్ అవుతుంది. లాగ్స్ క్లియర్ చేసుకొని స్వాగర్ ఓపెన్ చేద్దాం.
8081 కదా ఉంది. 8081. ఓకే, సూపర్. స్వాగర్ అయితే వర్క్ అవుతుంది. పోస్ట్ రిక్వెస్ట్ కదా, ఒకసారి డేటాని సెండ్ చేద్దాం. ట్రై ఇట్ అవుట్. యూజర్ ఐడి వచ్చి ఓకే, ప్రెసెంట్ చూద్దాం. ఇక్కడ ఏం డేటా లేదు. యూజర్స్ డీబీలో ఏమైనా ఉందా డేటా, అది కూడా చెక్ చేద్దాం. స్కీమాస్, టేబుల్స్. ఓకే, ఓకే, మనకైతే యూజర్లోను కేవైసీలోని ఏం డేటా లేదు. ఓకే, మనం కేవైసీ ఇంపార్టెంట్ కాబట్టి కేవైసీని యూజర్ ఐడి 101 అనుకుందాం. పాన్ నంబర్ వచ్చి 123 అనుకుందాం. లేకపోతే పాన్ నెంబర్ వచ్చి XXX. ఓకే, ఎగ్జిక్యూట్. ఒకసారి చూద్దాం. లాగ్స్ అయితే ఏం రాలా. ఓకే, వ్యాలిడేషన్ పోయింది. పాన్ నంబర్ మస్ట్ ఫాలో ది ఫార్మేట్ ఆఫ్ 5 అప్పర్ కీస్ అండ్ 4 డిజిట్. ఓకే, ప్రెసెంట్ అయితే నేను వ్యాలిడేషన్ తీసేస్తా పాన్కి, ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ పాన్ అయితే ఇవ్వలేం. ఎస్ఆర్సి మెయిన్ జావా డిటిఓ కేవైసీ రిక్వెస్ట్లో పాన్ ఉంది కదా, మళ్ళీ రీస్టార్ట్ చేస్తా. క్లియర్ చేస్తున్నా మళ్ళీ. 8081. ఓకే, కేవైసీని సబ్మిట్ చేద్దాం. యూజర్ ఐడి వచ్చి 101 అనుకుందాం ప్రెసెంట్. సో పాన్ నంబర్ వచ్చి MAH మహేష్ 101. సో ఇలా ఉండదు కాబట్టి ఇచ్చా. ఎగ్జిక్యూట్ చేద్దాం. సూపర్, 201 అనేది క్రియేట్ అయిపోయింది. మన డేటాబేస్లోకి ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. చూసారు కదా, పాన్ నంబర్ ఇది, స్టేటస్ వచ్చి పెండింగ్, ఎప్పుడు అప్డేట్ అయ్యింది. ఓకే, ఈ వీడియోలో మనం కేవైసీ సర్వీస్ని క్రియేట్ చేసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఈ యూజర్ సర్వీస్ నుంచి కేవైసీ సర్వీస్కి ఇంటిగ్రేషన్ చేద్దాం. అంటే ఎలా కాల్ చేస్తారో చూద్దాం. తర్వాత వీడియోలో డీబగ్గింగ్ ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.